వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా. లోకాశలకు వెళ్ళి మరణించి ఉప్పు స్తంభమై నిలిచినటువంటి స్త్రీ ఎవరు? లోతు భార్య. ఏం చేసింది? లోకాశలు, అమ్మో నా ఇల్లు, అమ్మో నా స్థలము, అమ్మో నా డబ్బు, అమ్మో నా పొలాలు, నా పైరు పంటలు, నా ఎద్దులు, నా ఒంటెలు, నా గాడిదలు, నా గుర్రాలు, అమ్మో వాటి నదులు నేనెట్లా వచ్చేది అని ఆశపడి దురాశ ఎక్కువైపోయి మధ్యలో ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా, ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉప్పు స్తంభముగా లోతు భార్య నిలబడుకొని ఉన్నదంట. దేవుని సన్నిధిలో చేరిన మనం దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉంటే, మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే అపవాది మనల్ని ఆటాడుకుంటూ ఉంటాడు. కొంతమంది కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకేమని తెలియజేస్తున్నా అంటే, జల్లెడ పడితే వీళ్ళు రాలిపోతారు అంటాడు. దేవుడు జల్లెడ పడితే, దేవుడు ఒక రోగం పెడితే, ఒక కష్టం పెడితే, ఒక నింద తెస్తే, ఒక అవమానం తెస్తే, ఏదైనా శ్రమ వస్తే వీళ్ళు రాలిపోతారు అంటూ ఉంటాడు. ఎవరు నిలబడేది? ఎవరు మరి? పొట్టు రాలిపోతూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది. గింజ మాత్రం ఏమైతే చెప్పండి? గింజ మాత్రమే గాలి వచ్చినా కూడా తట్టుకొని నిలబడతా ఉంటుంది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలందరూ కూడా, భక్తులందరూ కూడా గింజలు వెనుకనే వారి జీవితాల్లో వచ్చినటువంటి శోధనలు, కరువులు, కష్టాలు, నిందల, అవమానాలు అన్నింటిలో తట్టుకొని, తాలుకొని, ఓర్చుకొని నిలబడ్డారు గనుకనే వారి జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు. ఇహలోకంలో మనకు ఏదైనా రేపొద్దున రావచ్చు, అధికారం రావచ్చు, డబ్బు రావచ్చు, వెండి బంగారాలు రావచ్చు, బిజినెస్లో సక్సెస్ఫుల్గా కావచ్చు, జాబ్స్ రావచ్చు, ప్రమోషన్లు రావచ్చు, ఇంకా ఏదైనా దీవెనకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగవచ్చు. అయితే దేవుని సన్నిధిలో చేరిన మనం కడుపు నిండినప్పుడు ఒక రకం, ఆకలి ఉన్నప్పుడు ఇంకొక రకం, కష్టం వచ్చినప్పుడు ఒక రకం, ఏ కష్టం లేకపోయినా కూడా కష్టం ఉన్నట్టుగా ఫీల్ అయిపోవడం, ఇవన్నీ కూడా లోక సంబంధాలు చేసేటువంటి కార్యాలు, కార్యక్రమాలు. ప్రియులారా, నిత్యం మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ప్రతి నెల చివరి వారంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. రాత్రింబగళ్ళు 3 రోజులు నా సన్నిధిలో ఉండాలని. దేవుని సన్నిధిలో ప్రార్థనకు ఉండాలంటే గింజలకైతేనే ఈ శక్తి సరిపోతుంది, పొట్టుకు సరిపోదు. ప్రియులారా, పొట్టు ఎవరు, గింజలు ఎవరు చెప్పండి? అందరూ దేవుని నమ్ముకున్నామనే చెప్తూ ఉన్నారు, కానీ పొట్టు ఏమవుతుంది చెప్పండి? గాలికి పెట్టండి, పొట్టు నిలబడుతుందా? అలాంటి శ్రమలు, కీడులు, కష్టాలు, ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్లు అంటే పొట్టు ఏమవుతుంటుంది? గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. మనం ఏమనుకున్నా కూడా ఒకరికట్ట పెడితే అది ఎగిరిపోతూ ఉంటుంది. అంతే. గింజలు మాత్రమే శ్రమకు, కష్టానికి, శోధనకు నిలబడతారు. ఎవరు నిలబడతారో వారే పునరుద్ధాన దినమున తిరిగి లేస్తారు. ఎప్పుడు పునరుద్ధానం? దేవుడు 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అయితే మనం ఎప్పుడు లేస్తాం? దేవుని యొక్క రాకడలో పునరుద్ధానం కలుగుతుంది. ప్రియులారా, ఉన్న పాటున ఇప్పుడు మనం ఇక్కడి నుండి ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే బండో, స్కూటరో, లేకుంటే ఆటోనో, సైకిలో, మరి కారో, బస్సో, ఏదో ఒక దాంట్లో మనం రోడ్డు మీదకి వెళ్తాం. కానీ అప్పుడు అలాంటివి ఏమి ఉండవు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మేఘాల మీద మనం వెళ్ళిపోతాం, దేవదూతలమైపోయి మనం వెళ్ళిపోతామని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తాం. అప్పుడు మా ఇంట్లో 2 లేరు, మా ఇంట్లో 3 కనబడడం లేదు, రాత్రి నుండి మా నాన్న కనపడడం లేదు, రాత్రి నుండి మా అమ్మ కనపడడం లేదు, నా భర్త కనబడడం లేదు, నా భార్య కనబడడం లేదని మనుషులు వెతుకుతారంట. ప్రియులారా, రాత్రి దేవుని యొక్క రాకడ వచ్చిందంటే తెల్లవారగానే మా ఇంట్లో లేరు అంటే నిశ్శబ్దముగా దేవుని బిడ్డల్ని దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. ఏ కాలంలో, ఎంత టైంలో?
రెప్పపాటు కాలంలో దేవుడు తన ప్రియబిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు వెతుకుతారంట. ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం సాతాను ముద్ర ఎంత చెప్పండి? సాతాను ముద్ర ఎంత? 666. ఆ ముద్ర అప్పుడు బయలుదేరుతుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో 666 ముద్ర వచ్చేసిందని మన వార్తల్లో వింటున్నాం ప్రియులారా. అలాంటి దుర్దినములు రాకముందే పునరుద్ధానుడైనటువంటి సర్వాధికారి ఎలాగో లేచాడో అలాగో పాపం నుండి, శాపం నుండి, మరణకరమైన శోధనల నుండి అపవాదికి చోటు ఇవ్వకుండా మనము లేవవలసి ఉన్నది. ఇంకా మనం పడుకొని నిద్రపోతుంటే ఇప్పుడు రాదులే దేవుని యొక్క రాకడ, ఇప్పుడేం జరగదు, అంత హాయిగా ఉంది, అందరూ పెళ్లి చేసుకొనొచ్చు, నారు నాటుచు, ఇల్లు కట్టుకొనొచ్చు, అంత సమాధానంగా ఉంది అనుకుంటున్నటువంటి టైంలోనే నోహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ టైంలోనే సొదొమ గొమొర్రా పట్టణము కాల్చబడింది. అలాగే అందరూ హాయిగా ఉందనుకున్నటువంటి టైంలోనే కరోనా వ్యాధి వచ్చి అనేకుల్ని కాజేసింది. అలాగే ఈ టైంలో కూడా దేవుని యొక్క రాకడకు సూచనలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి ప్రియులారా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగినటువంటి మనం అన్నిటిలో తగ్గవలసి ఉన్నది. దేవా, నేను ఎట్లున్నానంటే నీ కృపేనయ్యా, నీ కనికరమేనయ్యా, నీ ఆశీర్వాదమేనయ్యా. నువ్వు లేకుంటే నేను ఇలా ఉండే పరిస్థితే లేదయ్యా. నేను నమ్ముకోకపోతే, నీ మాట ప్రకారం నేను జీవించకపోతే నా పరిస్థితి ఎక్కడుండేదో, ఏ తాగుబోతున అయిపోయేవాడినో, ఏ దుష్టత్వంలో ఉండే దొంగనైపోయేవాడినో, ఎంతమందిని మోసం చేసేవాడినో అయ్యా, నీ కృపను బట్టి నన్ను ఇలా ఉంచుకున్నావని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.